Welcome back friends. This is a new topic called as financial analysis through ratios. Okay, so ratio analysis is a helpful for me in order to interpret the relationship between financial statement. So with the help of this I'm able to understand the company's financial position with the help of ratio analysis. Then what is a ratio analysis? How it is been is ratio analysis shows the relationship between two variables. Okay, here I am able to compare two variables. With the help of the comparison I am able to know the financial position of a company in a very better manner. So there are the types of ratios are of four types. Number one is liquidity ratio, equity ratio, capital structure or leverage ratio, and profitability ratio. In this video we'll discuss about liquidity ratio. Now what is this liquidity ratio? And simple example, ఇప్పుడు నా పేరు మీద ఒక 10 కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది అనుకోండి. అది ఎలా ఉంది అంటే 10 కోట్ల విలువ చేసేది ఒక 5 కోట్ల విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ నా పేరు మీద ఉంది. ఒక 2 crores విలువ చేసే ఒక అపార్ట్మెంట్ నా పేరు మీద ఉంది. ఇంకొక 3 crores విలువ చేసే ఒక ల్యాండ్ ఏరియా నా పేరు మీద ఒక ఏరియాలో ఉంది అనుకోండి. సో హౌ మచ్ ఆఫ్ టోటలీ ఐఎమ్ పొసెసింగ్ 10 crores worth of property on my name. But in my pocket I'm not having even 100 rupees, and in my bank account also I'm not having even 100 rupees. ఓకే, అలాంటి నేను ఒక షాప్కి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేసి కాఫీ తాగాను, ఒక 100 రూపీస్ బిల్ అయింది అనుకోండి ఆ షాప్ కాఫీలో. ఇప్పుడు 100 రూపీస్ నేను పే చేయడానికి అడిగింటే సార్ 100 రూపీస్ అయితే లేదు ఇప్పుడు నా దగ్గర, నేను నా ల్యాండ్ ఉంది, ఇది ల్యాండ్ అది అమ్మేసి మీకు కడతాను అని అంటే నేను ఎలా చూస్తానండి? డూ ద షాప్ కీపర్ విల్ ఇమాజిన్ మీ దట్ ఐఎమ్ హ్యావింగ్ ఏ 10 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ మై నేమ్. హీ సేస్ దట్ ఇలాంటివన్నీ ఏం చెల్లదు, ఇక్కడ 100 రూపాయలు కట్టేసే వెళ్ళండి అని అంటారు. అంటే am I having able to meet my short term commitments? ఒక 100 రూపీస్ విలువ చేసేదానికి నేను పేమెంట్ చేయలేకపోతే నా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నా ఏం లాభం ఉండదన్నమాట. అంటే ఆల్వేస్ వీ షుడ్ ప్రొసెస్ సమ్ లిక్విడిటీ క్యాష్ విత్ అస్. ఎప్పుడు అంత ఫిక్స్డ్గానే అలాగా మనం ల్యాండ్ అలాగా పెట్టుకోకూడదు, ఆస్తి కొద్దిగా లిక్విడ్ క్యాష్ కూడా క్యారీ చేయాలి అని అంట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ లిక్విడిటీ రేషియో. సో లిక్విడిటీ రేషియో ఎక్స్ప్రెస్ ద అబిలిటీస్ ఆఫ్ ద ఫర్మ్ టు మీట్ ఈ షార్ట్ టర్మ్ కమిట్మెంట్. షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీట్ చేసేలాగా ఉండాలి ఒక కంపెనీస్ యాజ్ అండ్ వెన్ దే బికమ్ డ్యూ. ఓకే, ఎప్పుడైతే మనం కట్టాల్సి వస్తుందో కట్టేసేయాలి డబ్బులు. అలాగ షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ ఉన్న వాటిని లిక్విడిటీ రేషియో. Okay, there are two types, that is current ratio and quick ratio. And what is a current ratio? Current ratio is a ratio between current assets and current liabilities. What are the current assets అంటే ఇందాకే చెప్పాను నేను, నాకు పేరు మీద ఒక 5 కోట్ల విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, 2 crores విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది, అలాగే 3 crores విలువ చేసే ల్యాండ్ ఏరియా నా పేరు మీద ఉంది అని అన్నా. అంటే ఇప్పుడు అవన్నీ నాకేమి ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఇవి అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే నా క్యాష్ ఇన్ హ్యాండ్, నేను నాకు క్యారీ చేస్తున్న క్యాష్, అలాగే ఎవరైనా సరే నాకు ఒక 2 నెలలకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి ఎవరైనా డబ్బులు తీసుకున్నారనుకోండి, ఎవరి దగ్గర నా గూడ్స్ నేను స్టాక్, నా కంపెనీ స్టాక్స్ గూడ్స్ నా దగ్గర ఉన్నాయి, లైక్ మై గోల్డ్ అయితే నేను వెంటనే పోయి షాప్లో పెట్టేసి వెంటనే డబ్బులు తెచ్చుకోవచ్చు. అలాంటి వాటిని కరెంట్ అసెట్స్ అని అంటాం. కరెంట్ లైబిలిటీస్ అంటే ఏవైతే మై షార్ట్ టర్మ్ పేమెంట్స్, నా షార్ట్ టర్మ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇందాక ఎవరి దగ్గర గూడ్స్ అప్పుకు తెచ్చుకున్నాను, అదే ఒక షాప్లలో గూడ్స్ కొనుక్కున్నాను, 2 years అవుతాయి, ఈఎంఐ బేస్ మీద తీసుకెళ్ళాను అనుకో, అలాంటి ఒక 5 months ఈఎంఐ బేస్ మీద తీసుకొని కట్టాలి అంటే కరెంట్ లైబిలిటీగా. అంటే షార్ట్ టర్మ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరెంట్ లైబిలిటీస్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ కరెంట్ రేషియో. ద ఫార్ములా ఆఫ్ కరెంట్ రేషియో ఇస్ కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. ఓకే, సో నౌ వి సీ విత్ అన్ క్విక్ రేషియో. So this is our quick ratio. Quick ratio is also called as acid test ratio. It measures a firm's ability to convert its current assets quickly into a cash in order to meet its current liabilities. Okay, quick ratio is also called as acid test ratio. Okay, where it is current assets still the current assets కంటే త్వరగా మనకు కన్వర్ట్ చేసేటివి ఏవైతే ఉంటే వాటిని క్విక్ అసెట్స్ అంటాం. అంటే కరెంట్ అసెట్స్ క్విక్లీ ఇంటూ ఎన్ క్యాష్. కరెంట్ అసెట్స్ కంటే ఇంకా తక్కువ టైంలో మనం ఏవైతే క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసామో అలాంటి వాటిని క్విక్ అసెట్స్ అని అంటాం. ఇన్ ఆర్డర్ టు మీట్ ఇస్ కరెంట్ లైబిలిటీస్. ఓకే, ద కరెంట్ రేషియో ఫార్ములా ఇస్ క్విక్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. యూ క్యాన్ సీ అ స్టాండర్డ్ దట్ దే హ్యావ్ గివెన్ ఇస్ 1. అంటే ఆల్వేస్ టు మెయింటైన్ దిస్ స్టాండర్డ్, అంటే మై క్విక్ అసెట్స్ షుడ్ బి 1 అండ్ మై కరెంట్ లైబిలిటీస్ షుడ్ ఆల్సో బి 1 in ratio.
1:1 రేషియోలో ఉంటే మై కంపెనీ విల్ బీ ఇన్ ప్రాఫిటబుల్, మై కంపెనీ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్. ఓకే, దిస్ ఈస్ ఆల్. సో క్విక్ అసెట్స్, హౌ కెన్ వి ఫైండ్ అవుట్ క్విక్ అసెట్స్ మీన్స్ కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ ప్లస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో దిస్ ఈస్ హౌ వీ క్యాన్ find out our quick assets. So now we'll go into a problem. So you can see a problem. From the following balance sheet of ABC Co Limited, calculate liquidity ratio and debt. So we'll later on we'll discuss debt equity ratio. At that time I will calculate how we will do this problem. Now we'll calculate only liquidity ratio, and they have given liabilities rupees, assets and rupees in thousands. So they have given values. సో ఫస్ట్ వి సీ వాట్ ఆర్ అవర్ కరెంట్ అసెట్స్ అంటే ఇవి చూద్దాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ఇందాక చెప్పా అవి ఫిక్స్డ్ అసెట్స్ అంటాం, వీటిని ఏమంటాం ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం. ప్లాంట్ అండ్ మెషినరీని ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ని ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం. స్టాక్ ఇస్ కరెంట్ అసెట్. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర గూడ్స్ ఉన్నాయనుకో, నేను చెప్పొచ్చు సార్ ఈ గూడ్స్ ఒక 2 నెలల కల్లా అమ్మేసి మీ డబ్బులు కట్టేస్తాను. సో స్టాక్. డెటాస్, సార్ వేరే వాళ్ళకి నేను అప్పిచ్చాను అవి వచ్చేసాయంటే వెంటనే కట్టేస్తాను. సో డెటాస్. క్యాష్ ఎట్ బ్యాంక్లో ఉంది ఇప్పుడే డ్రా చేసి ఇచ్చేస్తాను మీకు డబ్బులు. సో కరెంట్ అసెట్. క్యాష్ ఇన్ హ్యాండ్, నా చేతులు ఇప్పుడే ఉన్నాయి ఇప్పుడు వచ్చి అడిగారు ఇచ్చేస్తాం పేమెంట్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఒకరికి అడ్వాన్స్ ఇచ్చారు అడ్వాన్స్ వస్తుంది సార్ వస్తాను మీకు కట్టేస్తాను, లైక్ దట్ కరెంట్ అసెట్. మార్కెటబుల్ సెక్యూరిటీస్, ఏమైనా మార్కెట్లో పోయి అమ్మే సెక్యూరిటీస్ ఉంటాయి కొన్ని కంపెనీస్ మీద, అలాంటివన్నీ కరెంట్ అసెట్స్ అని అంటాం. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, వీళ్ళకి పేమెంట్ మనం 20 years తర్వాత పే చేస్తాం. సో అంతవరకు పేమెంట్ లేదు అంటే ఇది లాంగ్ టర్మ్లో ఉందిగా. ఈక్విటీ షేర్ క్యాపిటల్స్ అంటే కంపెనీ క్లోజ్ అయ్యేటప్పుడు కానీ వీళ్ళకి పే చేయం. సో దిస్ ఈస్ లాంగ్ టర్మ్. జనరల్ రిజర్వ్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఓనర్స్, కాబట్టి ఓనర్స్కి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాం. సో వీ ట్రై టు మెయింటైన్ దిస్ రిజర్వ్స్ ఫర్ ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్ కోసం, ఏమైనా ఫ్యూచర్లో వచ్చే అన్సర్టనిటీస్ కోసం తీసిపెట్టే. డిబెంచర్స్ కూడా 20 years తర్వాత పేమెంట్. సో ఇట్ ఈస్ ఆఫ్ లాంగ్ టర్మ్. క్రెడిటార్స్ విత్ అ షార్ట్ టర్మ్. ఓకే, మనకి ఎవరో అప్పుకి ఇచ్చారు వాళ్ళు వచ్చి అడిగారంటే మనం కట్టేసాలి కాబట్టి కరెంట్ లైబిలిటీ అంటాం. బిల్స్ పేయబుల్ అంతే, అంటే క్రెడిట్ బేస్ మీద కొన్నాము సో 3 months అలా ఇస్తారు టైం, అంతకంటే మించి మనకి 3 ఏళ్ళు 3 years 5 years అటు టైం ఉండదు. సో వెరీ షార్ట్ పీరియడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్ లైబిలిటీ. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్, దిస్ ఈస్ ఆల్సో కరెంట్ లైబిలిటీ. సాలరీస్ పే చేయాలా, 1 month టైం ఇస్తారు, ఇయర్స్ టుగెదర్ టైమ్స్ ఉండవు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ లైబిలిటీ. ప్రాఫిట్ అండ్ లాసెస్ రిలేటెడ్ టు ఓనర్స్ కాబట్టి ఓనర్స్కి సంబంధం. బ్యాంక్ లోన్ విల్ బీ ఆఫ్ లాంగ్ టర్మ్ లైబిలిటీ. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్లో మనకి ఎక్కువ ఉంటుంది బ్యాంక్ లోన్. సో వెన్ యూ హ్యావ్ added all your liabilities assets చేస్తే 1500. So you can see this is just like your balance sheet. Okay, so now we'll try to find it out what are current. So current assets అన్ని ఇక్కడ ఉన్నాయి, current liabilities అన్ని మనకు వచ్చేసాయి కాబట్టి we'll try to solve a problem now. So you can see here this is your liquidity ratio, first current ratio, that is current assets by current liability. So current assets what comes, whatever has question we have calculated current assets, that all have written here the total, and when you have total your current assets become 925 and your current liabilities we have added all total is 300. So current assets by current liability 925 divided by 300. So your current asset ratio is 3. So current asset standard ratio that they have given is 2:1, means our current asset should be 2 and our current liabilities should be 1. But here you can see the current ratios we have 3.08, means the company is in a very good position, they are able to meet the short term requirements. Okay, next we see with a quick ratio. So quick ratio is quick assets by current liabilities. So quick assets, so the means in current assets we have to reduce stock and prepaid expenses and rest comes under your quick assets. So when you add all this you become quick assets is 625. Current liability already in the previous also we have added, and again here also that is 300. So according to the formula of quick ratio, quick assets by current liabilities, that has become 625 by 300, 2.08. So the standard of quick ratio is 1:1, and here we have got the answer is 2.08, means the companies have met the standard ratio, so the company is still in a good position. So this is how we calculate your quick ratio, and this is your current ratio. So liquidity ratios means in order to find out liquidity ratios we have to find out 2 ratios, that is current ratio and quick ratio. Okay, so next video we'll discuss about next type of ratio analysis. Thank you.